తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. బాల్కా సుమన్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొన్న సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో బాల్కా సుమన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాంపల్లి పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. బాల్కా సుమన్ తరపు లాయర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముందస్తు బెయిల్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ నాయకుల నుంచి ఒకటే వస్తోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చారంటూ కూడా అతను మాట్లాడిన మాటలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంది, ఇప్పుడు ఎందుకు హుటాహుటిన కూడా బాల్కా సుమన్ ను అరెస్టు చేస్తున్నారు? ప్రజా సమస్యలకు సంబంధించి, రైతులకు సంబంధించి పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడినప్పుడు ఈ కావాలనే కక్షపూరితంగా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేస్తున్నారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నప్పుడు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి కుంభకోణాన్ని హరీష్ రావు బయటపెట్టింది. చాలా వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులకు సంబంధించి మాట్లాడుతున్నందుకే ఇవన్నీ డైవర్షన్ చేయడానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వైరల్ అవుతున్న వీడియో ఏదైతే కూడా బాల్కా సుమన్ మాట్లాడిన వైరల్ అవుతుందో ఒక వీడియో, దానికి సంబంధించి కూడా పదే వైరల్ చేస్తూ దానికి ఇప్పుడు అరెస్ట్ కూడా సిద్ధం చేశారు. కావాలనే ఈ కక్షపూరితంగా కూడా ఇదంతా చేస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అనేది రావాలి అంటే ప్రస్తుతం అన్యక్రాంతంగా మారింది. అక్రమాలనే జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ వద్ద హై డ్రామా నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ లోపలికి వెళుతున్న పోలీసులు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లేందుకు వచ్చామని అన్నారు. బాల్కా సుమన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సింగరేణితో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని బాల్కా సుమన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లారు. బాల్కా సుమన్ అక్కడే ఉన్నారనే సమాచారంతో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. సో అక్కడ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. సో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా యత్నించారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామంటూ కూడా అటు పోలీసులు తెలుపుతూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చామంటూ కూడా చెబుతున్నారు. ఆయనపై ఇప్పటికే 6 సెక్షన్ల కింద బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశామంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 4 రోజుల క్రితం బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల అనంతరం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సింగరేణి కార్మిక సంఘాల నేతలతో తెలంగాణ భవన్ లో ఒక సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. ప్రస్తుతం తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాలు అనేవి ఇబ్బందుల్లో ఉన్నాయి. పూర్తిగా అన్యక్రాంతం జరుగుతోంది. కాబట్టి పూర్వ వైభవం అనేది కొనసాగాలి అంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తాల్సిన అవసరం ఉంటుంది. మిలిటెంట్ చర్యలకు కూడా వెనకాడొద్దు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారాలకు మాత్రమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేయాలి. దీని మీద కొంత ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి జిఎం కార్యాలయాలను ముట్టడించడం కావచ్చు, రాస్తారోకోల్లో భాగంగా రాస్తారోకోలు చేయడము, అలాగే రైలు పట్టాలను కోసేయడం అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున బల్మూరి వెంకట్ లాంటి ఎమ్మెల్సీలు డీజీపీకి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పలు సెక్షన్ల కింద నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు చేసిన అనంతరం ఆయన ఏ క్షణమైనా సరే అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయని భావించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 326G, 351(3), 353(1), అలాగే 55 రెడ్ విత్ 61 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ 4, పీడీపీపీ యాక్ట్, సో ఇలా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు అవడం జరిగింది బాల్కా సుమన్ పైన. ఇక ఇందులో భాగంగానే ఆయన ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఇవాళ బాల్కా సుమన్ తెలంగాణ భవన్ లో ఉన్నాడు అన్న సమాచారం తెలుసుకున్న తర్వాత మొదటగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడకు చేరుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకొని లోపల
బల్కా సుమన్ ఉన్నాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాంపల్లి పోలీసులు ఆయన ఎంక్వైరీ చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇటు లోపల ఉన్నటువంటి తెలంగాణ ఇటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలకు అలాగే పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి. పోలీసులు లోపలికి తెలంగాణ భవన్ లోకి పోలీసులు రావటాన్ని విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ చేయటము, అదే ఎంక్వైరీలో భాగంగానే తాము ఇక్కడకు చేరుకోవడం జరిగింది అనే విషయాన్ని నాంపల్లి ఏసీపీ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలియజేసిన అనంతరం ఎంక్వైరీ అనేది జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వచ్చాము. సో దీనికి సంబంధించి పూర్తిగా మరికొద్ది సేపటి తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు, తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ వాదనను మరొకలాగా వినిపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ లో అనేక మంది లీడర్లు గతంలో ఎన్నో అనకూడని మాటలు అనేవి అన్నారు. వాళ్ళ మీద కనీసం ఇంత కూడా చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఇప్పుడు పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయని పోలీసులు ఇప్పుడు బాల్కా సుమన్ పైన ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు, నా యొక్క కేసులు నమోదు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అసలు పీడీపీపీ యాక్ట్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు అనేది అసలు బాల్కా సుమన్ మాటలో పూర్వకంగా జరిగినటువంటి విషయాలను పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అనే వైపు ఏ రకంగా తెలియజేస్తారు అంటూ మాట్లాడటం జరిగింది. సో ఇందులో భాగంగానే కొంత పోలీసులకు లోపలికి రావాలనుకున్న తెలంగాణ భవన్ లోకి వెళ్ళాలి అనుకున్న పోలీసులకు అలాగే తెలంగాణ భవన్ లో అప్పటికే ఉన్న విద్యార్థి విభాగం బీఆర్ఎస్ నేతలకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే బయటే పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు, అలాగే నాంపల్లి ఇన్స్పెక్టర్లు అలాగే ఏసీపీ స్థాయి అధికారులు ఇక్కడకు చేరుకొని ఎంక్వైరీ చేసేందుకు బాల్కా సుమన్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా చేరుకొని విచారణకు బాల్కా సుమన్ సహకరిస్తారు, రిమాండ్ అంటే నోటీసు ఇచ్చేందుకు వచ్చారా లేకపోతే ఎంక్వైరీ చేసేందుకు వచ్చారా అనేటువంటి విషయాలను కూడా తమ పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో పెట్టినటువంటి సెక్షన్లు అనేవి వ్యక్తిగత కక్షపూరితంగా పెట్టినటువంటి సెక్షన్ లాగా ఉన్నాయి తప్ప జరిగినటువంటి ఇన్సిడెంట్ తో సంబంధం లేని సెక్షన్లుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా కోర్టులో తాము కౌంటర్ చేస్తాము. అటు మరోవైపున బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఆలోచన యాంటిసిపేటరీ బెయిల్ వైపు కూడా పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నాలను చేస్తూ ఉన్నాము. పోలీసుల యొక్క విచారణ జరిగే తీరును బట్టి తమ యొక్క ముందు ఏం చేయబోతున్నాం అనేది కూడా తెలియజేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్లు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి అనేక పరిణామాలు అనేవి ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు తన వ్యాఖ్యలపైన పోలీసులు పెట్టినటువంటి కేసులు అలాగే తెలంగాణ భవన్ కు పోలీసులు వచ్చినటువంటి వ్యవహారం, తనను అరెస్ట్ చేసేందుకు ఏ రకంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటన్నిటిపైన మరికొద్ది సేపట్లోనే మీడియాతో బాల్కా సుమన్ మాట్లాడబోతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి కావచ్చు, పోలీసులు తెలంగాణ భవన్ కు రావడానికి సంబంధించినటువంటి విషయాలపైన ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. తెలంగాణ భవన్ వద్ద హై డ్రామా నెలకొని ఉంది. పోలీసుల తీరుపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ భవన్ లోపలికి వెళుతున్న పోలీసులను కూడా అక్కడ కార్యకర్తలు అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే బాల్కా సుమన్ పై కూడా కేసులు నమోదు చేశామంటూ కూడా అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతూ ఉన్నారు. బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బాల్కా సుమన్ పై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కూడా సింగరేణితో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని బాల్కా సుమన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో కూడా ఆయనపై నాంపల్లి పిఎస్ లో 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మా కలీగ్ వంశీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు.